వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఎలా ఉన్నారు అందరూ? ఏం చేస్తున్నారు? కొంచెం వీడియో డిలే అయింది, లేట్ అయింది కదా, సారీ అండి. చెప్తాను ఎందుకు లేట్ అయిందో కూడా మీకు చూస్తే అర్థమైపోతుంది. అయితే నాకు నిన్న 2-3 బ్రదర్స్ అండ్ ఒక సిస్టర్ మెయిల్స్ చేశారనమాట. సో అంటే చాలా టైం తీసుకొని చాలా పెద్ద పెద్ద మెయిల్స్ చేస్తున్నారండి. మీరు కామెంట్స్ ఆఫ్ చేస్తున్నారు కదక్క అని చెప్పేసి పెద్ద పెద్ద మెయిల్స్ చేస్తున్నారనమాట. వాళ్ళ యొక్క కన్సర్న్ అవన్నీ చూశాక నిజంగా ఖచ్చితంగా అడ్రస్ చేయాలి ఈ విషయం అని చెప్పేసి నేను వీడియో అయితే చేస్తున్నానండి. దీనివల్ల నాకు టైం అయితే అంత ఎక్కువ వేస్ట్ అవ్వట్లేదు, అది మీకే అర్థమవుతుంది. ఎందుకంటే నా డే టు డే లైఫ్లో నేను చేయాల్సిన పనులు నేను చేసుకుంటూనే ఉంటాను, నా చదువు సాగుతూనే ఉంటుంది. వీడియో అనేటువంటిది జస్ట్ నా వాయిస్ ఓవర్ ఇచ్చే టైం మాత్రమే ఇక్కడ టైం అనేది పోతుందన్నమాట. ఎడిటింగ్ అంత పెద్దగా ఎడిటింగ్ కూడా ఏం చేయను కాబట్టి మీరు చూస్తే మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ నుంచి నేను చెప్పేది అదే కదా, నేను ప్రొఫెషనల్ యూట్యూబర్ కాదు అని చెప్పేసి. ఆ స్కిల్స్ ఈ స్కిల్స్ పెట్టేంత టైం మనకు లేదు కదండి. సో అందుకనే అంత ఎక్కువ ప్రొఫెషనల్గా అయితే ఉండవు మన వీడియోస్. అండ్ కొత్త ఫోన్ తీసుకున్నారు కదా, వీడియోస్ అందులోనే చేయండి అక్క బాగుంటుంది అని అంటే నిజంగా అందులో ఏం యాప్స్ అయితే ఇంకా ఎక్కించుకోలేదండి నేను. అంటే యూట్యూబ్కి సంబంధించింది అసలు ఈ ఛానల్ యొక్క మెయిల్ ఐడి అవన్నీ నేను అసలు లాగిన్ అవ్వలేదు. సో అందుకని చెప్పేసి నేను ఇంకా అది వాడట్లేను. మీ అందరికీ తెలుసు, ఇన్ కేస్ ఎగ్జామ్ కనుక పోస్ట్ పోన్ అయినా అంటే October 14th తర్వాత దాన్ని బట్టి డిసైడ్ అవుతాను అది ఓపెన్ చేయాలా వద్దా అని చెప్పేసి. జస్ట్ ఓపెన్ చేసి పక్కకు పెట్టాను అంతే. నేనైతే అందులో సిమ్ కూడా వేయలేదు, ఇందులోనే అన్నీ ఉన్నాయన్నమాట. సో మళ్ళీ ఫైల్స్ అవన్నీ అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడం, యాప్స్, సో అది పెద్ద తలనొప్పి. అందుకని చెప్పేసి నేనైతే ఆ మొబైల్ ఫోన్ ఎక్కువ వాడట్లేను. ముందే చెప్తున్నానండి, మీకు గనక నా ఛానల్లో వీడియోస్ నచ్చకపోతే యూ నో నీడ్ టు వాచ్. అంటే నచ్చకపోయినా కూడా చూసి కింద అంతా నెగిటివ్గా కామెంట్ చేయడం అదంత బాగోదు. నేను మళ్ళీ చెప్పేది అదే. అసలు అంటే నేను నాకు వచ్చే ఛానల్ కామెంట్స్లో 99% పాజిటివ్గానే ఉంటాయి. ఆ 1% నెగిటివిటీ గురించి నేను అంత ఎక్కువ పట్టించుకోను. కానీ ఈ టైం వచ్చేసి నాకు చాలా క్రూషియల్ టైము, చదువుకుంటున్నాం కదా. సో ఒక్క నెగిటివ్ అయినా కూడా మనల్ని డిస్టర్బ్ చేస్తుంది. ఎంత పాజిటివ్ కామెంట్స్ ఉన్నప్పటికీ ఆ ఒక్క 1% నెగిటివిటీ కూడా, అందులోనూ ఆడవాళ్ళే ఎక్కువ పాయింట్అవుట్ చేస్తూ ఉంటారు. అసలు ఆడవాళ్ళు అర్థం చేసుకొని, అంటే మన ఛానల్లో ఎక్కువగా ఆడవాళ్ళే ఎక్కువ చూస్తారు, హౌస్ వైఫ్స్ మదర్స్ ఎక్కువ చూస్తారు. అట్లాంటిది కొంతమంది లేడీస్ కావాల్సుకొని అసలు నీ వీడియోస్లో ఏముండదు అది ఇది అని అంటుంటే, ఓకే మీకు వీడియోస్లో ఏముండదు అని అన్నప్పుడు ఎందుకు చూస్తున్నారు మీరు? నో నీడ్ టు వాచ్ కదా, ఎందుకు చూడడం, ఎందుకు మీ టైం ఎందుకు వేస్ట్ చేసుకోవడం, మళ్ళీ కింద కమెంట్ చేసి ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నారు? మీకే చెప్తున్నాను, ఎవరైతే అన్నెసరీ అని అనుకుంటారో వాళ్ళు నో నీడ్ టు వాచ్. నేను ఎప్పుడు మిమ్మల్ని బలవంతంగా చూడండి అని కూడా నేను చెప్పలేదు నిజం. సో ఇంకా వాళ్ళ గురించి పక్కకు పెట్టేస్తే ఒక 2-3 గురించి అయితే నేను ఈ వీడియోలో మెన్షన్ చేయాలి. ఎందుకంటే నెగిటివ్ కామెంట్స్ గురించి ఇంత టైం స్పెండ్ చేసి చెప్పినప్పుడు పాజిటివ్ కామెంట్స్ కూడా చెప్పాలి కదా. సో ఒక 2 సిస్టర్స్ ఉంటారండి, అసలు ఎంత క్లోజ్ అంటే వాళ్ళు మన ఛానల్ ద్వారానే పరిచయం అయినారు. నేను ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా కమెంట్స్ ఆఫ్ చేస్తున్నాను కదా ఈ మధ్య, చాలామంది ఆ పోనీలే అని చెప్పేసి మెయిల్ దాకా వెళ్ళి ఎందుకు మెయిల్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. కానీ కొంతమంది మాత్రం చాలా అంటే చాలా కైండ్ హార్టెడ్ వాళ్ళు. ఎట్లా అంటే ఒక్కరోజు వీడియో పెట్టకపోయినా అక్క 12 అయిన తర్వాత ఛానల్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తాము, కొత్త వీడియో ఏదైనా వచ్చిందా లేదా అని చెప్పేసి. రోజు మీరు అట్లా కనబడితే ఏదో ఒక రకమైన సంతోషము, ఆ రోజు ఫుల్ మోటివేట్ అవుతాము, ఫుల్ యాక్టివ్ అయిపోతాం మేము అని చెప్పేసి అనే సిస్టర్స్ ఉన్నారండి. అందులో ఫస్ట్ దివ్య శివలంక సిస్టర్, దివ్య సిస్టర్. సో ఆ సిస్టర్ అయితే ప్రతిరోజు నాకైతే ఎట్లా అంటే హెల్త్ బాగాలేదని నా వీడియోలో కొంచెం నన్ను డల్గా చూసినా కూడా అక్క ఏమైంది, మీరు జాగ్రత్తగా ఉండండి, మీరు హెల్తీగా ఉండండి అని చెప్పేసి ఎంత బాగా అంటే అంత బాగా కనెక్ట్ అయ్యారండి నాకు చాలామంది. తననే కాదు, ఇంకా అరుణ సిస్టర్, ఇంకా ఒక బ్రదర్ గురించి చెప్పాలండి. మన వీడియో వచ్చింది అనగానే ఫస్ట్ టాప్ 10 కామెంట్స్లో తన గురించి ఉంటుంది అనమాట. వెంకటేష్ గారు, గుండ్ల వెంకటేష్ అనుకుంటా, అంటే ఇనిషియల్ అంత గుర్తులేదు. సో ఎప్పుడంటే అప్పుడు గుడ్ మార్నింగ్, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఈవినింగ్ అని కామెంట్ చేస్తారు. నాకు ఆ కామెంట్ చూడగానే నవ్వొస్తుందండి ఫస్ట్. అంటే ఓకే మీరు చూశారు అని అనిపిస్తుంది. నేను అదే కొంతమంది అంటే మన ఛానల్లో ఉన్న రెగ్యులర్ సబ్స్క్రైబర్స్ చూస్తారా లేరా అని అనుకుంటానమాట. సో అట్లా కొంతమంది దగ్గర నుంచి వెళ్ళి కామెంట్స్ చూసాను అనుకో హ్యాపీ అనిపిస్తుంది. యాక్చువల్గా నోరు అస్సలు బాగాలేదండి, మధ్యకాలంలో జ్వరం వస్తూ పోతూ ఉంది. నాకు నోరు బాగాలేనప్పుడు ఇట్లా టమాటాలో ఎగ్ కొట్టేసుకుంటాను అనమాట, అంటే కొట్టి వేయడం అంటాం మేము, ఎగ్ కర్రీ. సో మా పిల్లలు కూడా ఎగ్ డైరెక్ట్ బాయిల్ చేస్తే ఎల్లో తినట్లేరు, సో ఇట్లా కర్రీ చేస్తే తింటారు. మా చిన్న పాపకి ఎంత ఇష్టమో నా ప్లేస్, ఇంకా అక్కడే కూర్చొని రోజు నాలాగా నేను ఎట్లా చదువుకుంటానో అట్లా యాక్షన్ చేస్తూ ఉంటుంది. ఇంకా అమ్మ నీ స్టడీ టైం అయిపోయిందని చెప్పేసి మా పిల్లలు ఇక్కడ నా చైర్ అరేంజ్ చేస్తున్నారు చూడండి.
అంటే పిల్లలు కూడా చాలా సపోర్టివ్గా ఉంటారండి. అండ్ ఇంకొక సిస్టర్ గురించి కూడా చెప్పాలండి. ఇక్కడే ప్రగతి నగర్లో ఉంటారు ఆ సిస్టర్ ఏంటంటే ఒక 1 మంత్ బ్యాక్ నేను చెప్పాను కదండి స్ట్రక్ అయ్యాము అని చెప్పేసి, చాలా వర్షాలు వచ్చినప్పుడు అప్పుడు అంటే ఇన్స్టాగ్రామ్లో పింగ్ చేశారనమాట. పలానా సిస్టర్ మేము ఇక్కడ ప్రగతి నగర్లోనే ఉంటాము, అంత డిస్టెన్స్ కూడా కాదు మీకు మాకు, మీరు చెప్పారు కదా అని చెప్పేసి. అంటే నేను చెప్తా ఉంటాను కదండి నిజాంపేటలో ఇక్కడ ఉంటాము అని చెప్పేసి. సో ఇంకా తను వచ్చేసి, అక్క మీరు పిల్లలతో చదువుకోలేకపోతున్నారు కదా, మీరు మీ పిల్లల్ని నా దగ్గరికి పంపియండి, నేను ట్యూషన్ చెప్తాను, నేను చూసుకుంటాను. అంటే హాలిడేస్ అట్లాంటప్పుడు మీకు అంటే చదువుకోవడానికి ఇబ్బంది అయినప్పుడు చెప్పండి, నేను చూసుకుంటాను అని చెప్పేసి అని చాలాసార్లు అడిగారండి. అసలు నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నాకు ఇంత బాగా అర్థం చేసుకునే సిస్టర్స్ నాకు దొరికినందుకు ఐఎమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్స్ టు యూట్యూబ్ అండి. ఇంకా తర్వాత చెప్పాను, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు చాలా ఇబ్బంది అయ్యేది, కానీ ఇప్పుడు పిల్లలు కొంచెం పెద్దవేరిగా అర్థం చేసుకుంటున్నారు కదా, సో అంత ఎక్కువ అయితే ఏం ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఆ కమెంట్స్ అంటే పెద్ద పెద్ద మెయిల్స్ చేశారని చెప్పాను కదా, వాళ్ళు అంటున్నారు, అక్క మీరు గ్రూప్ 1కి ప్రాణం ఇస్తున్నారు, మరీ అంతగానం వద్దండి, మీరు ఫ్యామిలీ టైం కూడా మీరు ఇవ్వండి, మీరు మరీ అంత కష్టపడి ఇంత చేయాల్సిన అవసరం లేదు, మన జీవితంలో ఎగ్జామ్ పార్టే అనుకుంటా, జస్ట్ ఒక పార్ట్ ఆఫ్ ది లైఫ్ అని అనుకుంటూనే మీరు గ్రూప్ 1 కోసం మరీ ప్రాణాలకు తెగించి మరీ చదువుతున్నారు, అంత అవసరం లేదు, ఫ్యామిలీ టైం ఫ్యామిలీకి ఇచ్చుకుంటేనే చదవండి అని చెప్పేసి కమెంట్ చేశారనమాట. రీసెంట్గానే చూడడం స్టార్ట్ చేశారంట, వాళ్ళు మెయిల్ చేశారు. సో నేను అదే చెప్తున్నానండి మీకు, అంటే ఫస్ట్ నుంచి మీరు చూస్తుంటే మీరు ఈ మాట అనేవాళ్ళు కావచ్చు, కానీ నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను. నన్ను ఫస్ట్ నుంచి చూసిన వాళ్ళందరికీ తెలుసు, నేను ఫ్యామిలీ టైంని అస్సలు మిస్ చేయను. సాటర్డే సండే వచ్చిందంటే నేను చదవను, చాలామంది దాన్ని నన్ను అపోజ్ చేస్తారు, ఇంత పెద్ద ఎగ్జామ్కి మీరు ప్రిపేర్ అవుతారు, సాటర్డే సండే చదవలేను అని అంటారని. నేను చెప్పాను కదండి, సాటర్డే సండే నా పిల్లలు అసలు ఎప్పుడు సాటర్డే సండే వస్తుందా అని చెప్పేసి వెయిట్ చేస్తారు, అమ్మా నాన్నతో టైం స్పెండ్ చేయాలి అని చెప్పేసి. ఒకప్పుడు నేను ఇంత జోవియల్గా ఉండేదాన్ని కాదండి. ఒకప్పుడు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నప్పుడైతే అసలు దారుణంగా ఉండేదాన్ని నేను, అసలు ఎంత అంటే పడి చదివేదాన్ని. దానివల్లనే నాకు ఇప్పుడు ఈ బ్యాక్ పెయిన్ రావడం వల్ల కానీ, ఈ నెక్ పెయిన్, ఇవన్నీ నాకు కేవలం అంత అప్పుడు నేను టైం అనేటువంటి సరిగ్గా సెట్ చేసుకోలేదు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు అంత రిస్క్ చేయడం వల్లనే. అంటే నా పిల్లల చిన్నతనాన్ని నేను మిస్ అయ్యానండి, చాలా మిస్ అయ్యాను. ఇప్పుడు అనిపిస్తుంది పిల్లల డ్రెస్సులు అవన్నీ పొట్టిగా అవుతుంటే, అయ్యో నా పిల్లలకి ఏజ్ పెరుగుతున్నది, నేను అసలు చిన్నప్పుడు వీళ్ళని సరిగ్గా చూసుకున్నాను కానీ ఆ తీపి జ్ఞాపకాలు అంటారు కదా, ఎప్పుడు పుస్తకాలు పట్టుకొని ఊకే బుక్స్ అని పట్టుకునేదాన్ని, కానీ పిల్లల ముద్దుతనాన్ని ఎక్కువ ఎంజాయ్ చేయలేదన్నమాట. ఇంకా కొంచెం ఎంజాయ్ చేస్తుంటే బాగుండేది అని అనిపిస్తూ ఉంటుంది. సో అందుకని ఒక 2 years నుంచి, అంటే ఎప్పుడైతే గ్రూప్ 1 నోటిఫికేషన్ పడి ఫస్ట్ టైం క్యాన్సిల్ అయింది చూడండి, అప్పటి నుంచి నేను ఫిక్స్ అయ్యాను అనమాట. అంటే ఫస్ట్ నుంచి అంతే, ఫ్యామిలీ తర్వాతనే ఏదైనా, దేనికి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. లైఫ్లో జస్ట్ పార్ట్ మాత్రమే ఎగ్జామ్, కానీ నా లైఫే నా పిల్లలు నా ఫ్యామిలీ కదా, సో ఎక్కువ దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలో దానికే ఇస్తాను. నా పిల్లలతోటి నేను టైం స్పెండ్ చేయట్లేదని మీరు అన్నారు కదండి, అస్సలు అలా కాదు. మీరు ఏదో 1, 2, 3 వీడియోస్ చూసి, ఒక 1 week వీడియోస్ చూసి మీరు అట్లా డిసైడ్ చేయడము అంటే కరెక్ట్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే నా పిల్లలు నేను చాలా హ్యాపీగా ఉంటాం, మా హస్బెండ్ మేమందరం చాలా హ్యాపీగా ఉంటాం. నా యొక్క చదువు అనేటువంటిది నా ఫ్యామిలీని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పేసి నేను అదే అనుకుంటానండి. ఒక 1.5 year నుంచి అయితే నేను చాలా ఇంపార్టెన్స్ అనేటువంటిది ఇస్తున్నాను. ఇంతకుముందు ఒక 70-80% ఇచ్చేదాన్ని, కానీ ఇప్పుడు పూరా మొత్తం వాళ్ళకే ఇస్తున్నాను. వాళ్ళు పడుకున్నప్పుడు మాత్రమే చదువుతున్నాను అనమాట. అఫ్కోర్స్ అది నాకు హెల్త్ అనేటువంటిది కొంచెం ప్రాబ్లం అవుతుంది, కానీ ఇప్పుడు నా హెల్త్ కూడా నేను చూసుకుంటున్నాను. ఎగ్జామ్ పోతే పోనీయండి, నేనైతే ఒకటే అనుకుంటాను, కష్టపడి చదువుతాను, నాకు రిగ్రెట్స్ ఉండకూడదు. నేను ఒకటే ఫీల్ అవుతాను అనమాట, నా లైఫ్లో రిగ్రెట్స్ ఉండకూడదు. ఆల్రెడీ నేను నా పిల్లల చిన్నతనాన్ని చాలా మిస్ అయ్యానండి. మీరు మా ఇల్లు కనుక చూసినట్లయితే ఇది మా సొంత ఫ్లాటే అయినప్పటికీ ఫొటోస్ అనేటువంటి ఎక్కువ లేవు. సో దీన్ని బట్టే మీకు అర్థమై ఉంటుంది. ఇంకా నేను ఆస్పిరెంట్, ఒక మ్యారేజ్ కాని వాళ్ళు ఆస్పిరెంట్గా ఉండి ఎలా చదువుకుంటారో, సో ఇంకా నేను అదే ఫీల్డ్లో ఉండేదాన్ని అనమాట ఒకప్పుడు. కానీ ఇప్పుడు అట్లా కాదు అని చెప్పేసి నా పిల్లలు నా ఫ్యామిలీ అనేసి వాళ్ళ కోసం టైం అనేది స్పెండ్ చేస్తాను. మంచిగా హ్యాపీగా మేము ముగ్గురం కూర్చొని మంచిగా కర్రీ వండుకొని తింటాము, మంచిగా ఉంటామండి. నేను నా పిల్లలు అంటే ఒక ఫ్రెండ్లీ నేచర్గా బాగుంటాం అనమాట మేము. మీరు పిల్లలకు టైం స్పెండ్ చేయాలని అంటున్నారు కదా, మీరు అన్నారనే ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను కాదు, ఎప్పుడు ఇలానే ఉంటాను. హాలిడేస్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇంకా మా హస్బెండ్ వచ్చేసి ఎప్పుడో పొద్దున వండిన అన్నం మధ్యాహ్నం పిల్లలకు పెట్టకు, ఇంట్లో ఉన్నప్పుడైనా వేడివేడిగా తినండి అని చెప్పేసి తను బాక్స్ అయితే తీసుకెళ్ళట్లేరనమాట. ఇంకా అప్పటికప్పుడు అన్నం వండేసి పిల్లలకు పెట్టేసి వాళ్ళని పడుకోబెట్టిన తర్వాతనే నేను చదవడం అయితే స్టార్ట్ చేస్తాను. సో ఇదన్నమాట. అంటే మీకు తెలియకుండా మీరు అలా చెప్పారు, మేబీ మీకు తెలుసుంటే మీరు అలా అనకపోయే వాళ్ళు కావచ్చు. సో అందుకనే నేను మీతో ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నానండి. నేననే కాదు, ప్రతి మనిషి జీవితంలో
లైఫ్ అనేటువంటిది చాలా పెద్దది. అందులో ఎగ్జామ్స్ అనేవి జస్ట్ ఒక స్మాల్ పార్ట్ నా దృష్టిలో. నాకు రిగ్రెట్స్ అనేటువంటి లేకుండా ఉండడం కోసం మాత్రమే నేనైతే ఇప్పుడు ఇంత కష్టపడి చదువుతున్నానండి. అట్లని ఫ్యామిలీని అంటే ఫ్యామిలీ టైంని సాక్రిఫైస్ చేసి చదువుతానని మాత్రం అస్సలు కాదు. ఇంత సోది పెడుతుంది అని చెప్పేసి అనుకోవద్దండి. ఇది నా బాధ. మీరు అన్నారు కదా, నేను ఒకప్పుడు నిజంగా అంటే మీరు అన్నది కూడా ఒకనొక టైంలో కరెక్టే అది, కానీ ఇప్పుడు తెలుసుకున్నాను అనమాట. సో ఎక్కడి వరకు ఏది ఇంపార్టెన్స్ ఇవ్వాలో అక్కడి వరకే ఇవ్వాలి, అండ్ ఎక్కడి వరకు ఎవరిని కూడా పట్టించుకోవాలో అక్కడి వరకే పట్టించుకోవాలి. అంటే నేనేమనుకుంటానంటే, నాకు బ్యాడ్గా అంటే ఇప్పుడు కొన్ని మన లైఫ్లో అన్ని సంఘటనలు హ్యాపీనెస్ ఇచ్చేటువంటివి ఉంటాయి, కొన్ని బాధ కలిగించేటివి కూడా ఉంటాయి. సో ఆ బాధ కలిగించే సంఘటనల గురించి ఆలోచిస్తూ ప్రజెంట్ ఉన్న నా టైంని నేను కిల్ చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు. సో నాకున్న ఈ హ్యాపీనెస్ ఈ మూమెంట్ని ఇప్పుడే ఎంజాయ్ చేస్తానన్నమాట. ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా, పాస్ట్ గురించి ఆలోచించకుండా, ప్రజెంట్ గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండడమే నాకు కావాలన్నమాట. ఇదే నేను నా లైఫ్లో ఇదే ప్రిన్సిపల్ని నేను ఫాలో అవుతూ ఉంటాను. అందరికి కూడా ఇదే చెప్తాను, మా ఫ్యామిలీకి కూడా నేను ఇదే చెప్తాను అనమాట. నేనేదో ఎగ్జామ్కి కష్టపడి మరీ ఇంతగానం ప్రాణం పెట్టి చదువుతున్నాను మీరు అంటున్నారు కదా, నేను ఎంత స్పోర్టివ్గా ఉంటానో అంతే స్పోర్టివ్గా కూడా ఫెయిల్యూర్ని యాక్సెప్ట్ చేస్తానండి. నేను ఇప్పుడు ఈసారి రాస్తాను. నేను ఆల్రెడీ 3 years నేను ఎంత స్ట్రగుల్ ఫేస్ చేస్తానో నాకు తెలుసు. సో ఇంకా ఎక్కడి వరకు ఇవ్వాలో, దేనికైనా సరే కొంచెం టైం అనేది ఉంటుందండి. దేనికైనా సరే ఇప్పుడు మనం ఏదైనా కాంట్రాక్ట్ గురించి వెయిట్ చేస్తున్నాం అనుకోండి, ఎన్ని సంవత్సరాలను వెయిట్ చేస్తాం. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ జాబ్ గురించి మనం ట్రయల్ చేస్తున్నాము. ఒక కంపెనీయే నాకు కావాలి అని చెప్పేసి మనం ఒక 2-3 నెలలు వెయిట్ చేస్తాము, సంవత్సరం వెయిట్ చేస్తాం. 2-3 సంవత్సరాలు మిగతా ఏ జాబ్ చేయకుండా అదే కంపెనీ కోసం అంటే ఇంటర్వ్యూ కాల్ కోసం వెయిట్ చేస్తూ ఉండలేవు కదా నువ్వు. సో అంతే, ఒకటేనండి, ప్రిపేర్ అవుతాను. నాకు ఫస్ట్ థింగ్ ఏంటిదంటే గ్రూప్ 1 అంటే చాలా ఇష్టం అండి. అంటే యూపీఎస్సీ సిలబస్ కూడా నాకు చాలా ఇష్టం అనమాట. ఒక టాపిక్ తీసుకొని ఆ టాపిక్ సంబంధించిన కంటెంట్ని, ఆ కంటెంట్ మీద ఎలాంటి క్వశ్చన్స్ పడే ఛాన్స్ ఉంటుంది ఇలా ఊహించుకొని దానికి నేను సపరేట్గా నోట్స్ రాసుకొని, నా నోట్స్ అంటే ఎగ్జామ్లో క్వశ్చన్స్ ఎలా వస్తాయి నాకు ఇట్లా తెలుసుకోవడం చాలా ఇష్టం అనమాట. నాకు ఈ ప్రాసెస్ ఇష్టం, ఈ సిలబస్ కానీ సబ్జెక్ట్స్ కానీ చాలా ఇష్టం అనమాట. ఇంతకుముందు 2.5 years బ్యాక్ నాకు ఇంత ఉండేది కాదు. అంటే ఈ గ్రూప్ 1 అనేటువంటి సబ్జెక్ట్ తెలుసు కానీ అంత డీప్గా తెలియదు అనమాట నాలెడ్జ్. ఎప్పుడైతే నేను ఎగ్జామ్లోకి గెటిన్ అయ్యి ఇట్లా చదవడం స్టార్ట్ చేశానో అప్పటి నుంచి ఐ లవ్ ద సబ్జెక్ట్ అనమాట. సో గ్రూప్ 1 అంటే నాకు చాలా ఇష్టం అయిపోయింది. సిలబస్ కంప్లీట్ చేయాలి, క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఇది నాకు ఈ ప్రక్రియ అనేటువంటిది చాలా నచ్చింది. సో ఇది నేను ఇప్పుడు మెయిన్స్ రాయకుండా ఉంటే రిగ్రెట్ ఫీల్ అవుతాను. సో అందుకనే మెయిన్స్ కూడా రాయాలి. అంటే ఎప్పుడు పెడితే అప్పుడు రాస్తానండి నేను. చాలామంది మీరు పోస్ట్ పోన్కి ఎగెన్స్ట్గా ఉన్నారు అని చెప్పేసి అంటే అట్లేం లేదు. ఎట్లా అంటే చదివి ఉన్నాము, ఎగ్జామ్ పెడితే రాస్తాము. ఎగ్జామ్ ఒకవేళ అంటే టైంకి జరగకపోయినా కూడా నో ప్రాబ్లం, నాకైతే ఏం ప్రాబ్లం ఉండదు. ఎందుకంటే నేను ఫస్ట్ నుంచి అదే చెప్తున్నాను కదా, సిలబస్ అనేటువంటిది కంప్లీట్ చేసుకొని పెట్టుకున్నారనుకోండి, ఎగ్జామ్ పెడితే రాస్తాము, లేదంటే లేదు. ముందే చెప్తున్నానండి, నెగిటివ్ కామెంట్స్ అయితే పెట్టకండి. నేను పెట్టే ఆ 1 hourలోనైనా కూడా కామెంట్స్ ఆన్ చేసి 1 hour ఉంచుతాను, తర్వాత నేను తీసేస్తాను కదా. చాలా కొంచెం హట్టింగ్గా ఉంటుంది ఎగ్జామ్స్ జరిగే వరకు. అందుకనే నేను ఆఫ్ చేస్తున్నాను, అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అది మైండ్ని చాలా డిస్టర్బ్ చేస్తుంది ఇట్లాంటి పీక్ టైంలో. అంతేనండి, మళ్ళీ చెప్తున్నాను, మన జీవితంలో ఎగ్జామ్కి ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలో అంతే ఇంపార్టెన్స్ ఇవ్వండి. ఇంకొక విషయం ఏంటిదంటే సిలబస్ని కంప్లీట్ చేసి పెట్టుకోండి. ఏ సబ్జెక్ట్ని పక్కకు పడేయకండి. నాకు ఈ సబ్జెక్ట్ ఏం రాదు అని చెప్పేసి అట్లా పక్కకు పడేయకండి. దాని గురించి కొద్దో గొప్ప నేర్చుకోండి. ఎందుకంటే మనకు ఉన్న అన్ని పేపర్స్లో అన్ని సెక్షన్స్లో 3 sections ఉంటాయి కదా, 3 sections నుంచి 15 క్వశ్చన్లు వస్తాయి కదా. సో చాయిస్ వెయిట్కి ఉండొచ్చు, చాయిస్ వెయిట్కి ఉండకపోవచ్చు అనేది చాప్టర్ వైజ్గా ఇస్తారో ఇయ్యారో తెలియదు కానీ, సో చూసుకుంటా చదువుకోండి. ఒక చాప్టర్లో మరీ మొత్తం ఇప్పుడు ఒక సెక్షన్లో ఒక ఫుల్ లెంత్ యూనిట్ మనం చదవలేకపోయినా అట్లీస్ట్ హాఫ్ అనేది చదివి పెట్టుకున్నాం అనుకోండి. ఒకవేళ లక్ బాగుంటే అందులో నుంచి ఏదైనా క్వశ్చన్ వచ్చినా మనం అటెంప్ట్ చేయగలిగేలా ఉండాలి. మరి మొత్తానికే ఒక యూనిట్ మొత్తాన్ని వదిలేయద్దు అని చెప్తున్నాను అనమాట. నేను అర్థమైందని అనుకుంటున్నాను. సో అట్లనే యాప్టిట్యూడ్ కూడా ఉంటుంది కదండి, సైన్స్ అండ్ టెక్నాలజీలో 3rd section, దాన్ని కూడా నెగ్లెక్ట్ చేయకండి. ఎస్సే మోస్ట్ ఇంపార్టెంట్, ఎస్సేని అస్సలు నెగ్లెక్ట్ చేయొద్దు. అట్లనే ఇంగ్లీష్ పేపర్స్ చూడండి ఒకసారి. అలాగే హిస్టరీ కూడా టైం లైన్స్ కొన్ని గుర్తుపెట్టుకోండి. ఇంకా అంతేనండి. నేను ఇంకా చెప్పేది ఏముంటుంది, మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది కదా ఎక్కడెక్కడ స్ట్రెస్ చేసి చదవాలి అని చెప్పేసి. సో అంతేనండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో మీ అన్ని క్వశ్చన్స్ని అడ్రస్ చేశానని అనుకుంటున్నాను. సో ఇలానే చదువుకుంటానండి నేను, పిల్లల్ని పడుకోబెట్టేసుకొని ఇట్లా కొంచెం చదువుకుంటాను. మరి ఎంత ఏమంటారు, ప్రాణాలను అయితే పనంగా పెట్టయితే నేను చదవదలుచుకోలేదు. ఎంతవరకు అయితే అంతవరకు చదువుతాను. ఎగ్జామ్ వస్తే వచ్చింది, లేకపోతే లేదు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.